హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను బాగున్నాను. ఇప్పుడు నేను చూపించేది టమాటా వంకాయ పచ్చడి అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నా చూడండి. ఇది కల్లుప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, పండుని ఉన్నాయి, కొన్ని వేసుకోవచ్చు, ఏం కాదు. పచ్చిమిర్చి, ఈ తెల్ల వంకాయలండి, గ్రీన్ వంకాయలు, ఇవి అయితే బాగుంటాయి చట్నీకి. దాంట్లో ఒక టమాటా, ఈ నీట్గా కడిగేసేసి కట్ చేసుకుందాం. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను వంకాయలు, టమాటా కట్ చేసేసాను. పచ్చిమిర్చి కూడా దీంట్లోనే వేసాను. దీంట్లో పసుపు వేసుకున్నాం. కొంచెం ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, కొంచెం ఆయిల్. దీనికి ఎక్కువ ఆయిల్ వేసి ఉడకబెట్ట అవసరం లేదు, కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. నేను 2 గరిటెలు వేస్తున్నాను. ఈ కేజీ అండి, 1/2 కేజీ టమాటాలు, 1/2 కేజీ ఈ వంకాయలు, పచ్చిమిర్చి దానికి తగినట్టుగా వేసాను. అవేం కొలిసింది లేదు. కళ్ళుప్పు వేస్తున్నాను నేను ఇప్పుడు. కళ్ళుప్పు అయితేనే బాగుంటుంది దీంట్లోకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడకబెట్టుకుంటే దీనికి మూత పెట్టేసి ఉడకబెడితే చక్కగా మగ్గిపోద్ది, మెత్తగా ఉడికిపోద్ది. ఈ టమాటాల్లో నుంచి వచ్చిన వాటర్ వంకాయ ముక్కల్లో పట్టేసి చక్కగా వంకాయలు కూడా ఉడికిపోతాయి. దీని మీద మూత పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూద్దాం ఇప్పుడు మనం ఇది వంకాయ టమాటా ఉడికిందో లేదో. దగ్గరికి వచ్చేసిందండి, రెడీ అయిపోతుంది చట్నీకి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. టమాటాలో వచ్చిన వాటరు వంకాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని ఉడకబెట్టేస్తుందండి. చాలా ఈజీగా మనం ఇది చేసి పెట్టుకుంటే వారం రోజుల పైన నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. రోజు డైలీ చేయకోకుండా ఎప్పుడైనా తినాలంటే అప్పుడు తీసుకుని రైస్లో తినవచ్చు, దోశలో బాగుంటుందండి. దీంట్లో పులుపు కోసం నేను మామిడికాయ పౌడర్ అండి, ఇది మామిడికాయ ముక్కలు ఎండబెట్టుకుని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది దీంట్లో ఇదే వేస్తాను నేను. ఇది బాగుంటుందండి, ఇది వేసుకుంటే చాలా పుల్లగా ఉంటుంది, చట్నీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది కలిపేసుకుని మనం 1 నిమిషం ఉంచి చల్లారినాక మిక్సీ పట్టుకున్నాం. దీంట్లో ఎల్లిపాయ జీలకర్ర వేసి పచ్చడి రెడీ అవుతుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, చట్నీ చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకోవటం కోసం ఎల్లుల్లిపాయలు చూపించాను కదా, అవి ఇలా వలుచుకున్నానండి. ఇప్పుడు దీంతో దంచుకోవాలి కొంచెం, లేదంటే మిక్సీలో నలగవండి. ఇది దంచుకుని కొద్దిగా జీలకర్ర ఉంది చూడండి, ఈ జీలకర్ర కలిపి మిక్సీ జార్లో వేసి మిక్సీ పడదాం. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది చట్నీ. మిక్సీ పెట్టేశాను, ఇలా వస్తుంది. మరీ మెత్తగా పట్టుకోవద్దండి, కొంచెం ఒక రౌండ్ తిప్పి ఆపేసుకుంటే కొంచెం ఇట్లా రోట్లో చేసినట్లుగా వస్తుంది. మరీ మెత్తగా పెట్టుకుంటే బాగోదండి. ఈ వంకాయ టమాటా పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. నేను వేసిన ఉప్పు, దాంట్లో వేసిన మామిడికాయ పౌడర్, పులుపు కరెక్ట్గా సరిపోయినాయి. ఇది రైస్లోకైనా దోశలోకైనా సూపర్గా ఉంటుంది. కావాలన్నప్పుడు తీసుకుని మనం పోపు పెట్టుకుంటే రైస్లోకైనా దోశలైనా తినడానికి చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఇలా ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. కావాలన్నప్పుడు తీసుకుని తినడానికి బాగుంటుంది. అప్పుడప్పుడు అంటే చేయటానికి కొంచెం టైం పడుతుంది కదా, అలా కాకుండా ఇలా చేసుకుంటే మనకి ఈజీగా పని అయిద్దండి. అందుకని నేను ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చినట్లయితే ఒకసారి ఈ వీడియో చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.